ఆఫ్రికా దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఎబోలాపై గత 2 రోజులుగా రాష్ట్రంలో ఆందోళన మొదలైంది. గాంధీ ఆసుపత్రిలోని నోడల్ కేంద్రంలో ఐసోలేషన్లో ఉన్న వారి సంఖ్య 3కు పెరిగింది. ఇప్పటికే 2 శాంపిళ్లను నగరంలోని సీసీఎంబీకి పంపగా వారికి ఎబోలా సోకిందా లేదా అన్న ఫలితం తేలాల్సి ఉంది. నేడో రేపో సీసీఎంబీ నుంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారే కాగా మరొకరు ఆఫ్రికా నుంచి వచ్చిన వారు కాకపోయినప్పటికీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తికి క్లోజ్ కాంటాక్ట్ కావడంతో వైద్యులు ఐసోలేషన్లో ఉంచారు. దీనిపై మా ప్రతినిధి రమ్య గ్రౌండ్ రిపోర్ట్. గాంధీ ఆసుపత్రిలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య 3కు పెరిగింది. నిన్న ఉదయం ఒకళ్ళు రాగా మళ్ళీ సాయంత్రానికి మరో 2ని సైతం ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఎబోలాకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న కేసులన్నీ కూడా ఎటువంటి నిర్ధారణ లేని పరిస్థితిలోనే ఉన్నాయి. కేవలం శాంపిల్స్కి సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సి ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్య ఆరోగ్య శాఖ చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే తొలి కేసు ఏదైతే ఉందో అహ్మద్ అనే వ్యక్తి 35 సంవత్సరాల వ్యక్తి. అతను సూడాన్ నుంచి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నీ రీప్లేస్మెంట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అలా అతను వస్తున్న క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చేసినటువంటి థర్మల్ స్క్రీనింగ్లో అతనికి బాడీ టెంపరేచర్ సాధారణం కంటే కాస్త అధికంగా ఉన్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే తొలుత వైద్యులకి అతనితో కమ్యూనికేట్ చేయడం కొంత ఇబ్బందిగా మారడం, 4 రోజుల నుంచి ఫీవర్ లక్షణాలు ఉన్నాయని అతను చెప్పినట్టుగా భావించడం జరిగింది. ఆ తర్వాత ట్రాన్స్లేటర్ వంటి యాప్లను వినియోగించామని చెప్పి వైద్యులు నిన్న తెలియజేయడం జరిగింది. అతనితో కమ్యూనికేట్ చేసిన తర్వాత కేవలం స్వల్పమైనటువంటి జ్వరం లక్షణం ఉంది, అది కూడా ఈరోజే ప్రారంభమైందని అతను స్పష్టం చేశాడు అని చెప్పేసి వైద్యులు తెలియజేశారు. ఇక మిగిలిన 2 కేసుల విషయానికి వస్తే అందులో ఒకరు మాత్రమే ఎబోలా అనుమానిత కేసు కాగా మరొకరు ఎవరైతే ఎబోలా అనుమానిత కేసు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో అతనికి క్లోజ్ కాంటాక్ట్ అంటే దగ్గరగా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ ముగ్గురిని కూడా ఐసోలేషన్లో ఉన్నారు. 2ని స్పెషల్ ఐసోలేషన్ వార్డులో ఉంచారు, ఒకరిని సాధారణ ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. అయితే ఈ ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఇతర సూడాన్ వంటి దేశాల నుంచి కాకుండా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన ఆదేశాల్లో భాగంగా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్య కోసం వచ్చినటువంటి ఒక అబ్బాయి తను వారం రోజుల క్రితం హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే దాదాపు 5 రోజుల తర్వాత అంటే నగరానికి చేరుకున్న 5 రోజుల తర్వాత అతనికి జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్న అతనికి వచ్చినటువంటి జ్వరం లక్షణాలు చూసి ఎల్లో ఫీవర్ ఏమో అని ప్రాథమికంగా భావించారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏదైతే ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందో ఆ వ్యాక్సినేషన్ తీసుకోకుండానే యువకుడు ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైద్యులు అది ఎల్లో ఫీవర్ అయి ఉండే అవకాశం ఉందనుకున్నారు. తొలుత అతను తన కళాశాల నుంచి నేరుగా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హైటెక్ సిటీలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ నుంచి కూడా అంటే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి అతని లక్షణాలు గమనించినటువంటి వైద్యులు అదేవిధంగా హిస్టరీ ఉండడం ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినటువంటి హిస్టరీ ఉన్న నేపథ్యంలో అతని తక్షణం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కావచ్చు, కళాశాలలో ఉన్నప్పుడు కావచ్చు, క్లోజ్ కాంటాక్ట్గా ఉండి అతనికి సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా, ఎందుకంటే క్లోజ్ కాంటాక్ట్కి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది కాబట్టి బాడీ ఫ్లూయిడ్స్ నుంచి ఇది ఒకరి ద్వారా ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళను కూడా ఐసోలేషన్ కోసం ఇక్కడ తరలించినది. మొత్తం ముగ్గురి సంఖ్య అయితే ఐసోలేషన్ ఉన్న వాళ్ళ సంఖ్య 3కి చేరింది. అయితే ఇందులో కేవలం 2కి సంబంధించిన శాంపిల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి సీసీఎంబీ ల్యాబ్కి పంపించడం జరిగింది. మిగిలిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఏదైతే ఈ విద్యార్థికి సంబంధించినటువంటి శాంపిల్ పాజిటివ్ వస్తే మాత్రమే అతనికి సంబంధించినటువంటి అంటే క్లోజ్ కాంటాక్ట్ కూడా శాంపిల్ సేకరించి మళ్ళీ ఈ సీసీఎంబీకి పంపే అవకాశం ఉంది. అయితే ఇవాళ రేపట్లోనే వీళ్ళకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రాథమికంగా వైద్యులు ఇవి 2 కూడా నెగిటివ్ కేసులు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇటు ఎబోలా విషయానికి వచ్చినప్పుడు కూడా సాధారణంగా లక్షణాల గురించి మనం ఆలోచించినట్లయితే కనుక ఎబోలా వైరస్ 2 రోజుల నుంచి 21 రోజుల మధ్యలో ఎప్పుడైనా సరే దాని లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. ప్రాథమికంగా జలుబు, తలనొప్పి, జ్వరము, తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు, బాడీ పైన ర్యాషెస్ రావడం, అదేవిధంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్ కావడం లాంటివి ప్రాథమిక లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటివి ఉన్నాయో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అనుమానించాల్సిన అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వాళ్ళతో దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆఫ్రికా దేశాల నుంచి ఏవైతే ఎబోలా ప్రబలుతున్నట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేదా వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా దీనిపైన అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి లక్షణాలు సెల్ఫ్ ఐసోలేషన్ 21 రోజుల పాటు ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇలాంటి లక్షణాలు ఏమైనా వెలుగు చూసినట్లయితే కనుక తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. మరోవైపు 21 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళు ఇతరులతో కాంటాక్ట్లో ఉండకూడదు,
ఇంట్లో మాత్రమే ఉండాలి, బయట ఎక్కడ రద్దీ ప్రదేశాలకు వెళ్ళకూడదని స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు లక్షణాలు వెలువడితే తప్పనిసరిగా హాస్పిటల్కి రావాలని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక గాంధీ ఆసుపత్రిని ఇక్కడ నోడల్ సెంటర్గా చేశారు. ఈ నోడల్ సెంటర్ దాదాపు 25 పడకలతో ఐసోలేషన్ స్పెషల్ వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది ఏదైతే కోవిడ్ని 6 ఏళ్ల క్రితం మనం చూసామో ఆ కోవిడ్ లాగా తీవ్రమైనటువంటి చాలా విస్తృతంగా వ్యాప్తి చెందదు అని చెప్పేసి కేవలం ఎవరైతే ఈ వైరస్ సోకిన వ్యక్తి ఉంటారో అతని బాడీ ఫ్లూయిడ్స్ అంటే చెమట కావచ్చు, ఉమ్ము, ఇతర విసర్జనాలు లేదంటే ఇట్లాంటి బ్లడ్ లాంటి వాటి వల్ల మాత్రమే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెప్పేసి వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఒకవేళ వాళ్ళకి సంబంధించిన శాంపిల్ కనుక పాజిటివ్ అని చూపిస్తే దాన్ని రీవెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఎన్ఐవి పూణేకి పంపిస్తారు. అక్కడ రీవెరిఫికేషన్ చేయనున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ఐవి పూణేతో పాటుగా 10 ల్యాబ్లకు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ 10 ల్యాబ్లో పాజిటివ్ అని తేలిన వాటిని వేటినైనా మళ్ళీ రీవెరిఫికేషన్ ఎన్ఐవి పూణేలో చేసి అక్కడి నుంచి స్పష్టంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్కి సమాచారం ఇస్తారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.